నేను గేమ్ చేంజర్ రివ్యూలో అయితే చెప్పాను ఏంటి అంటే మూవీ బాగానే ఉంది కానీ టికెట్ కాస్ట్ అంత పెట్టకుండా ఉండాల్సింది అని. టికెట్ కాస్ట్ నార్మల్గా ఉంది అంటే మూవీ ఆ ప్రైజ్కి ఇట్స్ ఏ థియేటర్ వాచ్ఫుల్ మూవీ. సో అక్కడ థింగ్ ఏంటి అంటే నెగిటివ్ స్ప్రెడ్ చేయొచ్చు కానీ మరీ ఈ రేంజ్లో నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేయకూడదు భయ్య. ఎంత దారుణం అంటే సినిమా రిలీజ్ అయ్యి 1 వీక్ కూడా కాలేదు, అప్పుడే సిటీ కేబుల్ లోకల్ ఛానల్స్లో కూడా వేసేస్తున్నారు. ఏంటిది అసలు అంటే కొంచెం ప్రొడ్యూసర్ నన్ను బతకనియండి అబ్బా. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూసే వాళ్ళు చూస్తారు, లేదు ఓటీటీకి వచ్చిన తర్వాత లేదా టీవీలో వేసినప్పుడు చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు. మరీ దారుణంగా అంటే టీవీ శాటిలైట్ పార్ట్నర్స్ వాళ్ళు వేయకుండా లోకల్ సిటీ కేబుల్ వాళ్ళు వేస్తే అసలు ఎట్టుంటది ఇది. అసలు నాకు దీన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లా. ఒక థింగ్ చెప్పాలంటే మరీ మీరు స్ప్రెడ్ చేసేంత నెగిటివిటీలో అయితే మూవీ లేదు. మూవీ అయితే బాగుంది. ఈవెన్ కనీసం థియేటర్కి వెళ్ళి 1 టైం అయినా వాచబుల్ మూవీ ఇది. ఒక్కసారైనా మూవీని థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. మరీ అంత దారుణమైన సినిమా అయితే కాదు. ఇంకా చెప్పాలంటే వర్స్ట్ సినారియోలో రామ్ చరణ్ గారు తీసిన తుఫాను మూవీ కంటే ఇది చాలా 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 బెటర్. మీరు అంత వర్స్ట్ కంపేర్ చేస్తున్నారు దాన్ని. మూవీ మిగిలిన మూవీస్తో కలిపితే అంతగా బాగోకపోవచ్చు. మేబీ మీకు మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండొచ్చు, బట్ కానీ మూవీ స్టోరీ అదే, కాన్సెప్ట్ అదే. సో దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అంతే. నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, దట్స్ ఇట్. మరీ అసలు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఆడెవడో ట్విట్టర్లో మూవీ రిలీజ్ 10th అయితే ఆడెవడో 6th or 7th స్టోరీ చెప్పేశాడు. అంత ఇదెందుకు అవుతుంది అసలు? అంతలో ఆపుకోలేకపోతున్నారు, ఏంటి షుగర్ ఆపుకోలేకపోతున్నారు, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎంతో కష్టపడి స్టోరీ రాసుకొని ఆ కాన్సెప్ట్ మొత్తం సీన్ టు సీన్ మొత్తం ఇచ్చేసుకొని ప్రిపేర్ చేసుకుని 2021కి స్టార్ట్ చేస్తే 2025లో మూవీ రిలీజ్ చేసి అంత కష్టపడి అంత ఖర్చు పెట్టి అంతమంది కాస్ట్ అండ్ క్రూ పనిచేసి ఎంత చేస్తే జస్ట్ ఒక సింగిల్ పోస్ట్లో మూవీ స్టోరీ చెప్పేశాడు. ఎట్టుండిద్దండి అది? అసలు ఎంజాయ్మెంట్ ఏముండిద్ది? సో మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్లో చూసుకుంటే నేను ఏవి అసలు స్పాయిలర్స్ అనేవి మీకు ఉండవు. మీకు ఇంకా చెప్పాలంటే అసలు బేసిక్గా కొన్ని వాటిల్లో నేను స్టోరీ కాన్సెప్ట్ కూడా చెప్పను, యాజ్ పర్ ట్రైలర్లో ఉన్నట్టుగానే చెప్తాను నేను. సో ఇంకా చాలా మంది అయితే కొంతమంది రివ్యూస్ చూశాను. డాకు మహారాజుకి అయితే అసలు బాలకృష్ణ సివిల్ ఇంజనీర్ అని కూడా చెప్పేశాడు. ఇప్పుడు ఇవన్నీ చెప్పడం వల్ల ఏంటి అంటే మూవీలో చూస్తున్నప్పుడు అంత ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదు. లైక్ ఇప్పుడు బాలయ్య బాబు ఇందులో సివిల్ ఇంజనీర్ కదా డాకు మహారాజులో. ఇదే హై మూమెంట్ నాకు ఎక్కడొచ్చింది అంటే సింహ మూవీ చూస్తున్నప్పుడు బాలయ్య బాబు ఫ్లాష్ బ్యాక్ లో డాక్టర్ అని చెప్పి ఎవరికి తెలియదు. మూవీ చూస్తున్నప్పుడు నేను ఆ వైబ్ మూవీ చూస్తున్నప్పుడు నేను ఆ సీన్ ని ఎంత ఇదయ్యానంటే నాకు ఇప్పటికీ గుర్తు. థియేటర్లో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు ఫైట్ అయిపోగానే విలన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మాస్క్ ఇలా తీయంగానే డాక్టరా అని నేను షాక్ అయ్యా. సో అలాంటి హై మూమెంట్స్ అనేవి మిస్ అవుతాం. ఏమవుతుందండి లీక్ చేస్తే? ఏమన్నా ఉంటే రికార్డులు చేసి ఫేస్బుక్లో పెడతారు, ట్విట్టర్లో పెడతారు. కొంచెం షుగర్ ఆపుకోండి ప్లీజ్, ఓకేనా?